కుక్కర్లో చికెన్ కర్రీ అండి. చాలా సూపర్గా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. పప్పు కుక్కర్ చికెన్ కర్రీ వండితే చాలా స్మూత్గా పీసెస్ అయితే నోట్లో వేసి కడిగిపోతాయి. చాలా బాగా వస్తాయండి. లెగ్ పీసులు అయినా సరే బాగా వస్తాయండి. నేను లెగ్ పీస్లో సహా చికెన్ కర్రీ వండాలని చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చికెన్ అయితే చాలా స్మూత్గా, పీస్ అయితే చాలా బాగుంటుందండి. మీద గట్టిగా లోపల మెత్తగా చాలా బాగుంటుందండి. నోట్లో వేస్తే కరిగిపోతుంది చికెన్. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఈ ట్రిప్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, కర్రీలోకి వెళ్ళిపోదాం రండి. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని చూడండి, నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టానండి. దీంట్లో కారము 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి పెడుతున్నాండి. ఉప్పు కారం కలిపి ఒక 1 అవర్ 2 అవర్స్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేకపోతే సైడ్ పెట్టుకుంటే టెంపరేచర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆనియన్స్ని మీడియం సైజ్లో కట్ చేసుకొని కచ్చపిక్క గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దండి. తర్వాత ఆయిల్ వేసుకొని కుక్కర్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను చెప్పే మెథడ్లో చేయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసే బదులు టైం కూడా సేవ్ అవుతుంది మనకు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపండి. మంచి ఫ్రై అయ్యాక ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై కావాలి. తర్వాత మనం తీసుకున్న చికెన్ని వేసేయండి. చూడండి, 2 అవర్స్ పక్కకు పెట్టాను. చికెన్ ఆనియన్స్లో వేసేస్తున్నాను. వేసి కలుపుకోండి. చికెన్ మంచిగా ఉడికేంత వరకు ఒక 10 మినిట్స్ స్లిమ్లో పెట్టి ఉడకనివ్వండి. చూడండి, 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవనిస్తున్నాను. తర్వాత చూడండి, తీసాక ఇందులో వాటర్ అనేది ఊరాయి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చికెన్ లుక్ చాలా బాగా అనిపిస్తుందండి. తర్వాత కొన్ని వాటర్ పోసి విజిల్ పెడుతున్నాను. నేను 2 విజిల్స్ పెట్టానని తీసేసాను. చూడండి, చికెన్ ఎంత బాగా కలర్ఫుల్, నూనె ఎంత పైకి తేడిందో. లెగ్ పీస్ చూడండి ఇంత ఇచ్చుకపోలేదు, కానీ మంచిగా ఉడికింది. తర్వాత పుదీనా కొత్తిమీర వేసి కలుపుతున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి. చికెన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నోట్లో వేసి కరిగిపోతుంది. కుక్కర్లో వండితే మామూలుగా గిన్నెలో వండుకోవచ్చు, అని కుక్కర్లో వండినంత టేస్ట్ అయితే రాదు. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. నేను మళ్ళీ దించి ఆఫ్ చేసే ముందు పుదీనా కొత్తిమీర వేస్తున్నానండి టేస్ట్ కోసము. చాలా టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు అవైలబుల్గా ఉంటేనే కరివేపాకు వేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, లెగ్ పీసులు ఎంత బాగా ఉడికిపోయినాయో. చాలా బాగా ఉడికినాయండి. చాలా స్మూత్గా వచ్చేసినాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.